ఏలూరు జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో మాజీ ప్రధాని భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ 35వ వర్ధంతి కార్యక్రమం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు అధ్యక్షతన నిర్వహించారు. రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలతో అలంకరించి అంజలి ఘటించారు. అనంతరం రాజనాల మాట్లాడుతూ రాజీవ్ గాంధీ సేవలను కొనియాడారు. భారతదేశంలోనే ఎలక్ట్రానిక్స్ రంగం ఇంత పురోభివృద్ధి సాధించడానికి ప్రధాన కారణం వారి ముందు చూపే అని, 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించి యువతకు ప్రాధాన్యత కల్పించిన వారు రాజీవ్ అని చెప్పారు. ఇక పంచాయతీ రాజు, నగరపాలిక బిల్లులతో స్థానిక సంస్థలను బలోపేతం చేసిన గొప్ప నాయకుడు అని కొనియాడారు. గ్రామాలు అభివృద్ధి చెందుతని దేశం అభివృద్ధి చెందుతుందని భావించినటువంటి గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ గారు. ఆ రోజున ఢిల్లీ నుండి నగరపాలిక బిల్లు పెట్టి ఢిల్లీ నుండి నేరుగా నిధులు పంచాయతీలకు పంపినటువంటి గొప్ప మహానుభావుడు. అదేవిధంగా మరి యువత అభివృద్ధి చెందాలి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా మనం ఇచ్చేయాలని సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాన్ని ఎంతో అభివృద్ధి చేసి ఈ రోజున ఉన్నటువంటి ఈ సాఫ్ట్వేర్ రంగానికి ఆద్యుడు, ఆరాధ్య దేవుడు మన రాజీవ్ గాంధీ గారు. అలాంటి రాజీవ్ గాంధీ గారు ఇవాళ మన ముందు లేకపోవడం చాలా దురదృష్టకరమైన సంఘటన. ఎందుకంటే ఈ దేశంలో అన్ని వర్గాల యొక్క యోగక్షేమాలు అందరూ అభివృద్ధి చెందుతని, దేశం అభివృద్ధి చెందుతని భావించినటువంటి గొప్ప నాయకుడు. దేశ ప్రజలందరూ కూడా మంచి మెజార్టీతో ఆ రోజుల్లో గెలిపించారు. మరి అలాంటి వ్యక్తిని, అలాంటి నాయకుడిని కూడా హత్య చేసినటువంటి ఈ దురదృష్టమైన భారతదేశంలో మరి అలాంటి సంఘటనలు కూడా జరిగినాయి. అంటే మనందరం కూడా ఇవాళ మన నాయకుడు లేనప్పటికీ ఆయన ఆశయం కోసం ఇవాళ రాహుల్ గాంధీ గారు